కాని ఈ ఇంటి వారసుణ్ణే చంపేసింది చూడు, అందుకు మాత్రం క్షమించలేను. పుట్టబోయే బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? ఆ ఆశలన్నీ అడి ఆశలు చేసేసింది. ఇంకా మనిషిని క్షమించేదే లేదు. భువనమ్మా, ఇంకొక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక మీరు బయలుదేరొచ్చు. యమజ, వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాయబారానికి వస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు మీ అత్తయ్యని కన్విన్స్ చేసేస్తారేమో. నాకు అలాగే అనిపిస్తుందలా. వీళ్ళ మాటలకి అత్తయ్య మెత్తబడకపోయినా బావ లొంగిపోయే ప్రమాదముంది. మరేం చేద్దాం? త్వరగా విడాకుల కార్యక్రమం పూర్తి చేద్దాం. అత్తయ్య, స్నేహ శివ వచ్చినట్టున్నారు. ఏం చెప్పారు? కావేరి కాపురానికి వస్తుందా? వస్తుందంట. అయితే మాత్రం నేను రానేస్తానా ఏంటి? కుదరదని చెప్పి పంపించాను. అదేంటత్తయ్య అలా చేశారు? తెలియక ఏదో తప్పు చేసింది. తనని మీరు కాకపోతే ఎవరు క్షమిస్తారు? అదేంటి యమజ అలా అంటావు? క్షమించటానికి తను చేసింది తప్పు కాదు, నేరం. ఈ ఇంటి వారసుణ్ణి పొట్టలు పెట్టుకుంది. నిజానికి అలాంటి దానికి విడాకులిచ్చేయాలి. తప్పు మాట్లాడుంటే క్షమించండి. అవునత్తయ్య, తనేదో కోపంలో అలా అనేసింది. ఏమీ అనుకోకండి. లేదు యమజ, తను కరెక్ట్గానే చెప్పింది. వీళ్ళు ఎన్నిసార్లు రాయబారానికి రాకుండా ఉండాలి అంటే అర్జున్కి కావేరికి విడాకులిప్పించాలి. ఆ మనిషితో అన్ని బంధాలు తెంచేసుకోవాలి. నేనిప్పుడే లాయర్తో మాట్లాడతాను. అత్తయ్య, ఈ క్షణం నుంచి కావేరికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను తనకు త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నాను. కావేరి, ఏం ఆలోచిస్తున్నావు? కాకమ్మా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అర్జున్ బాబు గాని, కన్న కూతురులా అభిమానించిన అత్తయ్య గాని నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎందుకు పరాయి దానిలాగా చూస్తున్నారు? కావేరి పొన్ను, జరిగిన దాంట్లో వాళ్ల తప్పు కూడా ఏమీ లేదు.